పాలమూరు బ్యాంక్ అధికారులు మా ఉన్నారు. మా ప్రజలకు అందరికీ సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఓకే గట్టిగా ఇది మామూలు పాలమూరు బ్యాంకు మాకు మొదటిసారి ఇక్కడ పాలమూరు ది కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ ఎన్నికైనందుకు మీకు ఎలా ఉంది? మంచిగా ఫస్ట్ ఓకే కస్టమర్స్ కానీ వినియోగదారులకు కానీ మీరు ఏ విధంగా సేవలు అందిస్తారు? అన్ని సేవలు మేడం జరగనమ్మా కొంచెం సినా అక్కడ All the ladies please come forward. అట్లా కాదు ఓకే సార్ ప్రమోదానికి వచ్చాను బయట కావాలి సార్ బయట కానా సార్ బయట తీసుకున్నానా సార్ ఇక చూడాలి సార్ ఆ క్రమంలో ఫస్ట్ ఫౌండర్ చైర్మన్ గారైన మలయాళ తిమ్మయ్య గుప్తా గారు తెలిసిన గంట తిమ్మయ్య గుప్తా గారు అంటే మహబూబ్ నగర్ లో ఒక చార్టర్డ్ అకౌంటెంట్. మరి వారు ఎంత శిక్షణ క్రమశిక్షణతో ఉంటారు మీకు ఎంత తెలుసు కాబట్టి
థ్యాంక్ యూ. మరి ఇదే విధంగా అందరూ సహకరిస్తే చాలా సజావుగా కార్యక్రమము చేద్దాము. మరి వెంటనే ఇచ్చిన వాళ్ళు కూడా దయచేసి కూర్చొని ఇంకా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి కాబట్టి కూర్చుంటే మంచిది. అదేవిధంగా బ్యాంకుకు లాస్ట్ ఒక 1 year కింద మనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకు ఒక మంచి ప్రొఫెషనల్ డైనమిక్ రిటైర్ అయినా కూడా ఇంకా యంగ్స్టర్గా ఉంటారు. ఎంతో నామ్స్ ప్రకారం ఉంటూ బ్యాంకుకు మంచి ఒక అసెట్గా మారిన శ్రీ రాజేంద్ర కుమార్ గారు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఎన్నికల్లో ఉంటారు. వారు కూడా వెనుకడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు నాలుగున్నర రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. శ్రీశైలం లెక్చరర్ గారు ఉంది, వారి శిష్యులు చాలా మంది నాలుగున్నర గారు ఉన్నారు. వారి అబ్బాయి మన రాజేంద్ర కుమార్ గారు బ్యాంకింగ్ మేనేజింగ్ కంపెనీలో తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా వెనుకడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి సతీష్ గారి మరి పెద్దగా ఈసారి మన ఉంటూ కులవచ్చిన యాక్టివ్గా ఉంటూ మనకు డైరెక్టర్ ఎన్నికైన శ్రీ ఎదిరే తమ్మయ్య గారు, ఎదిరే ప్రమోద్ గారి ఫాదర్ గారు ఎంతో చాలా సిస్టమేటిక్ గా కమిట్మెంట్ గా ఉండే వ్యక్తి తమ్మయ్య గారు మీకు అందరూ తెలుసు. వారు కూడా బిడ్డ మహబూబ్ నగర్ లో న్యూఢిల్లీలో కమిషన్ మర్చెంట్ గా ఉంటూ మన వారిలో అందరికీ ఆయన గిరిజన బిడ్డ అని కాదు, కోమడి బిడ్డ అని అందరూ మామ చిన్న అయ్యా అనుకుంటూ ఉంటారు. వారు కూడా రాయగారి ప్రభుత్వ గారు కూడా డైరెక్టర్ గారు. మరి ఇంకొక వ్యక్తి యువకులు అంచెలంచెలుగా సంఘంలో మెంబర్గా ఉంటూ అన్ని సంఘాల్లో యాక్టివ్గా ఉంటూ బిజినెస్ పరంగా కూడా అభివృద్ధిలో వచ్చి మహబూబ్ నగర్లో మన అందరి ఎదుగుదల స్థాపనలో భాగం ఆయన కూడా. మరి స్వర్గీయ మాణిక్య ప్రభు గారి కుమారుడు అదేవిధంగా పొలిటికల్గా ఉంటూ మన వాళ్ళకి ఎవరికి పొలిటికల్గా వైశాఖ ఏం ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే రాత్రి 1 గంటలకైనా అన్నా చెప్పే క్రమంలో నేను వస్తున్నా పోలీస్ స్టేషన్ మాట్లాడడం అని మనకు జవాబిచ్చే మన ఇప్పుడు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మన అధ్యక్షుడు కాళాజీ రామ్మోహన్ గారు వేదికలోకి రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం. కాళాజీ రామ్మోహన్ గారు గుంజులో వ్యాపారం చేస్తూ వివిధ సంఘాల్లో కూడా అవేపడా కానీ వేరే దాంట్లో కానీ యాక్టివ్గా ఉంటూ 20 సంవత్సరాల నుంచి పార్లమెంట్ బ్యాంకులో కూడా యాక్టివ్గా ఉండి ఆయన ఉంటూ తన వంతు కృషి చేస్తాడు. సిన్సియర్గా ఏ పనైనా చేయాలనుకుంటే సిన్సియర్గా ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి చీటింగ్ లేకుండా, ఎలాంటి నిష్పక్షపాతంగా వ్యవహరించిన మరో వ్యక్తి తనకుండా